సాధారణంగా దేశాధినేతలు ఎక్కడికి వెళ్ళినా పక్కా భద్రత ఉంటుంది. సంబంధిత అధికారులు ముందుగా అక్కడికి వెళ్ళి భద్రతా పరిస్థితులపై ఒక అంచనాకు వస్తారు. అయితే దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సాధారణ వ్యక్తుల ఓ ట్రామ్లో ఆయన పర్యటించారు. తోటి ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ సామాన్యుడు కాదు, ఏకంగా దుబాయ్ పాలకుడు. ప్రపంచంలో దుబాయ్కు ఉన్నటువంటి రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. దుబాయ్ అంటే ప్రపంచంలోని అత్యంత సంపన్నుల అడ్డాగా దుబాయ్కు పేరుంది. అలాంటి దుబాయ్ పాలకుడి గురించి అందరూ రకరకాలుగా భావిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఓ పెద్ద విమానాల కాన్వాయ్ ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే జనం అంచనాలు వమ్ము చేశారు దుబాయ్ పాలకుడు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఇటీవల జనంలో కలిశారు. అలా ఇలా కాదు, సామాన్య జనంతో కలిసి ట్రామ్లో పర్యటించారు. దీనికి సంబంధించిన అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా అకస్మాత్తుగా ట్రామ్ స్టేషన్ను సందర్శించడానికి షేక్ మొహమ్మద్ వచ్చారట. అలా వచ్చిన దుబాయ్ పాలకుడు అక్కడి అధికారులతో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, ప్రజా రవాణాకు సంబంధించి సదరు అధికారులతో చర్చలు కూడా జరిపారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ తరువాత దుబాయ్ పాలకుడు తన కాన్వాయ్లో వెళ్లిపోతారని అందరూ భావించారు. అయితే షేక్ మొహమ్మద్ అలా చేయలేదు. అకస్మాత్తుగా అక్కడ కదలడానికి సిద్ధంగా ఉన్న ట్రామ్ ఎక్కేశారు. సాక్షాత్తు దేశాధినేతయే సామాన్య ప్రయాణికుడిలా ట్రామ్ ఎక్కడం చూసి అందరూ విస్తుపోయారు. అంతేకాదు, ఎలాంటి హడావిడి లేకుండా ట్రామ్లో ఒక పక్కన దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ కూర్చున్నారు. దుబాయ్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని దుబాయ్ పాలకుడైన షేక్ రషీద్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం పక్కా ప్రణాళిక తయారు చేశారు. అంతేకాదు, సదరు పనులను ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ సామాన్య ప్రయాణికుడిలా ఆయన ట్రామ్లో పర్యటించారు. కాగా దుబాయ్ పాలకుడు ఇలా ట్రామ్లో పర్యటించడం ఇదే తొలిసారి కాదు. 2023లో కూడా ఆయన ఇలాగే పర్యటించారు. దీంతో దుబాయ్ పాలకుడి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రపంచంలో మీలాంటి పాలకులు చాలా అరుదుగా ఉంటారంటూ పోస్టులు పెట్టారు. ఇటీవలి కాలంలో ప్రజా రవాణా వ్యవస్థపై అనేక దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి ప్రజా రవాణా వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజా రవాణా వ్యవస్థ వల్ల పర్యావరణం కూడా మెరుగుపడుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రైవేటు వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మెట్రో రవాణా వ్యవస్థలను విస్తరిస్తున్నాయి. మరికొన్ని దేశాలు కొత్త రైలు మార్గాలు నిర్మిస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇవాళ పాలకుల్లో కూడా పర్యావరణ స్పృహ రావడం సంతోషించదగ్గ విషయమే. ఇది ఇలా ఉంటే పాలకుడు కూడా సాధారణ ప్రయాణికుడిలా ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణం చేయడం వల్ల అనేక లాభాలున్నాయి. అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఒకలా ఉంటుంది. అదే క్షేత్రస్థాయి వాస్తవాలు మరోలా ఉంటాయి. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. అంతేకాదు, ఎక్కడ ఏ లోపం ఉందో, సదరు లోపాన్ని ఎలా సరిదిద్దాలో పాలకులకు అవగాహన కలుగుతుంది. మన దేశంలో తక్కువ కానీ యూరోపియన్ దేశాల్లో అక్కడి ప్రధానులు లేదా అధ్యక్షులు ఇలా ట్రామ్లోనో లేదా మెట్రో రైల్లోనో అప్పుడప్పుడు ప్రయాణిస్తుంటారు, వాస్తవాలు గ్రహిస్తారు. ఏది ఏమైనా తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకున్నారు దుబాయ్ పాలకుడు.